హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్వేత. ఈరోజు వచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు సంకష్టహర చతుర్థనమాట. నేను పూజ చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే మార్నింగ్ నుంచి ఇంకా అన్నీ పనులన్నీ చేసేసుకొని ఇంకా దేవునికి చిన్న పూజ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అక్కడ వినాయకుడిని పెట్టేటప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. ఒక పీట తీసుకొచ్చి చిన్న పీట ఉంటుంది కదా! మనకు దొరుకుతుంది షాప్‌లో. సో, అది తెచ్చి మంచిగా పెట్టి నెక్స్ట్ వీక్ చేసుకుందాంలే చెప్పేసి నేను అనుకోని, ఇంకా సరే అని అలా కూర్చున్నాననమాట. కూర్చున్నప్పుడు నాకొక ఐడియా వచ్చింది. ఇంకా అసలు ఆ పీట కొనుక్కోవడం ఎందుకు మనమే తయారు చేస్తే పోలేదా? ఇంట్లో కుందన్స్ కూడా ఉన్నాయి. సో, వాటి సహాయంతో ఇలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక మొబైల్ బాక్స్ ఉంటుంది కదా! సో, అది తీసుకున్నాననమాట. అది తీసుకొని ఇలా 4 సైడ్స్ మనం ఇలా ఒక పెన్‌తో అయితే డ్రా చేసేసుకొని, ఇలా వేసేసుకొని కట్ చేసుకున్నట్లయితే మంచి నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇంకొంచెం నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను నైఫ్‌తో కట్ చేశాను. సో, అందుకే కొంచెం అయితే అంత నీట్‌గా రాలేదు. బట్ పర్లేదు. ఓకే. అడ్జస్ట్ చేసేసాననమాట. ఈ కుందన్స్‌తో ఇంకా ఇవన్నీ మనం ఇంకా కుందన్స్ అన్నీ పెట్టేసి, ఇంకా మంచిగా స్టిక్ చేస్తే చాలా అందంగా వచ్చింది. ఇలా మనకేంటంటే సడన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేశాను. చాలా అనిపించింది. నిజంగా దేవుడే చేయించుకున్నాడా అన్నంత హ్యాపీగా అనిపించింది. అంతా అయిపోయిన తర్వాత మీరు కూడా వావ్! అని అంటారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా మనము కుందన్స్ అన్నీ గమ్ పెట్టేసుకొని, ఇలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఇంకా ఇలా నాకు అక్కడక్కడ పేరు అదే ఒక లెటర్ వచ్చింది కదా! ఇంకా దాన్ని ఎలా చేయాలని చెప్పేసి ఒక ఐడియా వచ్చింది. వెంటనే పెయింట్ తీసేసుకొని ఇలా పెయింట్ వేసాననమాట. దాంట్లో మధ్యలో ముగ్గు కూడా వేశాను. చాలా వచ్చింది. సో, ఇలా కాళ్ళు ఉంటాయి కదా! దాని పీట కాళ్ళు వాటికి కూడా ఇలా 4 సైడ్స్ వేసేసాననమాట. వేసాను. ఇంకా వైట్ కలర్ ఉంటుంది కదా! వైట్ కలర్ పెయింట్ ఏసేసి ఇంకా చుక్కలు పెట్టేసి ఇలా మంచి ముగ్గయితే వేశాను. చాలా బావుంది. సో, నా దగ్గర బ్రష్ లేదనమాట. అందుకే ఇంకా న్యూ ఇయర్ బడ్ తీసేసుకొని ఇలా మంచిగా చుక్కలు పెట్టి మంచి డెకరేషన్ అయితే చేశాననమాట. చాలా వచ్చింది. ఇంకా ఇలా మనకు తెలియకుండా ఇలా మంచి మంచి మనం రెడీ చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా! అంటే ఆ దేవుడు మనతో చేయించుకోవాలనుకున్నాడు కాబట్టి ఇలాంటి ఐడియా వచ్చిందేమో అనిపించింది నాకు. సో, చాలా హ్యాపీ అనమాట ఈరోజైతే నేను. ఇంకా నేనైతే ఏమీ తినలేదండి ఈరోజు. ఒక్క పొద్దనమాట. ఉపవాసం ఉంటున్నాను. నైట్ తింటాననమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏమన్నా తింటే ఇంకా నాకు పూజ చేయాలని అనిపించదు. సో, అందుకే ఆ దేవుని కోసం అయితే నేను ఒక్క పొద్దయితే ఉంటున్నాను. ఇలానైతే అన్నీ డ్రా చేసుకొని నీట్‌గా ఇంకా చుక్కలైతే పెట్టుకున్నాను. చుట్టూ కూడా ఇంకొంచెం బావుంటుందని చెప్పి చుట్టూ కూడా చుక్కలు పెట్టేసుకున్నాను. ఇది ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మన దగ్గర మంచి స్టిక్ ఇది ఏమంటారు బాక్స్ ఉంటుంది కదా! ఈ బాక్స్ వచ్చేసి కొంచెం గట్టిగా ఉన్నది తీసుకొని మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే అస్సలు పాడవదు. చాలా రోజులుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంది. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అందరికీ సంకష్టహర చతుర్థి శుభాకాంక్షలండి. ఈరోజు వచ్చి చాలా మంచి డే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇది తయారు చేసినందుకు నాకు హ్యాపీ అనిపించింది. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ. ఏంటంటే ఈరోజు మంచిగా మార్కెట్‌లో మనము పూలు కొనుక్కొస్తాం కదా! సో, మామూలుగా ఎప్పుడైతే పూలు అలాగే కొనుక్కొచ్చాను. అయితే మొన్న ఇలా పెడుతూ ఉంటే ఈరోజు సంకష్టహర చతుర్థి కదా! వినాయకుని పూజ చేసుకున్నాను కదా! సో, సడన్‌గా అందులో గరిక వచ్చింది. అంటే మామూలుగా ఉంటది కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటో మరి గరిక అంటే వినాయకునికి ఇష్టం కదా! సో, అందుకే నాకైతే అనిపించింది అది వచ్చినందుకైతే. సో, చాలా హ్యాపీ అనమాట. ఇంకా నేను అది తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టేసాను. ఆగలేదు అస్సలు నాకు. ఇంకా వినాయకుడిని చూపించాలని చెప్పేసి దేవుని దగ్గరికైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాననమాట. మంచిగా అనిపించింది. ఇలా నార్మల్‌గా పెట్టాననమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా వినాయకుడు. అక్కడ ఇంకా పూజ చేసుకుందామని ఒక ఆకులో తమలపాకులో అలా పెట్టాను. ఇక నాకు ఎందుకో కిందకి అనిపించింది. సో, ఒక పీట తయారు చేద్దామని